నెహెమ్యాని కూడా మీరు చూడండి, ఏదైతే ఉందో మెయిన్ దానికోసమే ప్రార్థన చేస్తాడు. రాజు దగ్గరకు పోతున్నాను, ఇతని మనసుని కదిలిచ్చయ్యా అంటాడు. ఇదిగో ఇక్కడ ఈ విషయంలో నాకు సహాయం చేయయ్యా అంటాడు. ఈ విషయంలో వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, సహాయం చేయ అంటాడు. 21 రోజు మొండిగా కూర్చున్నాడు. ఆ దర్శన భావం చెప్పాలా నీకు, ఎక్కడెక్కడైనా చేయలా కూర్చున్నాడు అంతే. నాకు తెలీదు, చెప్పు నువ్వు దర్శనం భావం చెప్పు నాకంటే దూతను పంపాల్సి వచ్చింది. 21 రోజు శత్రువు అడ్డగించినప్పటికీ నేను లేవలా. నాకు తెలీదు, నువ్వు పంపించకపోతే నేను లేవను, అవసరమైతే ఇంతను అయిపోతాను అంటే గాబ్రియల్ వచ్చి 21 రోజులప్పుడు దానియేలు నీవు బహుప్రియుడు అని చెప్పి ఆ దర్శన భావాన్ని వివరిస్తాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాట మీకు ఇంతగా నొక్కి చెబుతున్నానంటే తెల్లవారేసరికి మర్చిపోతారని అనే, జీవితంలో మర్చిపోకూడదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మీరు చదువుకున్న వాళ్ళైతే పెన్ను నోట్స్ మీకు అందుబాటులో ఉంటే రాసుకోండి ప్లీజ్, గుర్తు రాసుకోండి. నిజంగా దేవుని కార్యాలు చూడగోరినట్లయితే, ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించగోరినట్లయితే ఇది పద్ధతి. ఏ విషయమైనా సరే, నువ్వు సేవకుడివా అట్లయితే ఆ సంఘ సంబంధమైన విషయాల సంగతి ఏందో తేలిందాకా కూర్చోవాలి, పరిచర్య కోసం కూర్చోవాలి. ఏ ప్రయత్నం అయితే నువ్వు చేస్తున్నావు దాని సఫలతని నువ్వు పొందినట్లు అదే అంశం మీద కూర్చోవాలి. ఒక దాని మీద మనసు పెట్టి దాన్ని సాధించిన దాకా పట్టొదలొద్దు. కానీ చాలామందికి ఇది తెలియదు. ఇలా నేను పట్టుబట్టాలి, కూర్చోవాలి, దేవుని దర్శనం పొందాలి, దేవుని వాక్కు పొందాలి, దేవుని దగ్గర నుంచి జవాబు పొందాలి అనేది తెలియదు. నేను అలా కూర్చున్నప్పుడు దేవుడు నాకు స్పష్టపరిచి నా దోషములను పరిహరించుటయే గాక, నన్ను శోధించేటువంటి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటయే గాక, దేవుని పని చేయడానికి అవసరమైన ఆధారమైనటువంటి వాక్య సత్యమును కూడా నాకు చేతబట్టించాడు. ఆయన పాదాల దగ్గర కాచుకొని కనిపెట్టుకొని గోజాడిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం ఏదో తెలుసుకోండి. అది చేసింది ఆమె, కనాను అక్కయ్య, కనాను స్త్రీ అది చేసింది. సమస్య ఒకటైతే ఇంకొకటి అనుకొని భ్రమపడలా, ఖచ్చితంగా గుర్తుపట్టింది ఇది దెయ్యం పని. ఏమండి, ఒకవేళ ఇప్పుడు మీకేదన్నా అది దురాత్మ అని బయలుపరచబడింది అనుకో, మరి మీరేం చేస్తారు? ఖచ్చితంగా పాస్టర్లను దేవుడు అడుకోవాలా. ఏం చేయాలో? మిమ్మల్ని శోధించే దురాత్మ అని అర్థమైందనుకో, పడేసే పాస్టర్లను దేవుడు అడుకోవాలా. అంతేనా? ఈ మధ్య బాగుతున్నారు, తీసి పెట్టామని కొడుతున్నారు, అట్లా వెతుక్కోవాలి. అంతేనా? సమస్య దురాత్మ, దాని శోధన అని చూపించిన దేవుడికి దాన్ని ఎల్లగొట్టడం కూడా తెలుసు. ఆయన ఏమన్నాడు? నీవు కోరినట్లే నీకు అగును కాక అన్నాడు. కానీ అమ్మాయి, మీ అమ్మాయికి పట్టిన దెయ్యం కాదు, భూతం కాదు, జబ్బులే కానీ తగ్గిద్ది పనులా అంటే పాయింట్ని కరెక్ట్గా గుర్తుపట్టిందని ఆయన గ్రహించాడు. సమస్య ఏంటో గుర్తుపట్టింది. ఇది ఒక మొదటి విషయం అండి. ఆమెలో నేను గ్రహించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సమస్య ఒకటైతే ఇంకొకటి అనుకొని భ్రమపడి ఏదో పిచ్చి ప్రయత్నాలు చేయలే. సమస్య ఏంటో దాన్ని పర్టికులర్గా గుర్తుపట్టి దానికి పరిష్కారం ఎక్కడుందో కూడా వెతికింది. ఇప్పుడు మీరు దేవుని ముందు కూర్చున్నప్పుడు సమస్య చూపించాడు అనుకో, పరిష్కారం ఎక్కడ ఎతకాలి? ఆమె శిష్యుల దగ్గర ఎతికిందా, యేసయ్య దగ్గర ఎతికిందా? మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? అయ్యా శాలేమన్నా ఏడన్నా నాకు చూపించాడన్నా, నాకు చూపించాడన్నా. అయ్యా నువ్వు ప్రార్థన చేస్తేనే పోయిద్దంటయ్యా, లేకపోతే పోదంటయ్యా, ఒప్పందం చేసుకుందంటయ్యా, అది నిన్ను చూసి కానీ పోదంటయ్యా. ఎందుకోనయ్యా? నీకు దండం పెడతా, నీకు దాన్ని చూపించిన దేవుడు దాన్ని వెళ్ళగొట్టడానికి సమర్థుడు. అంతేగాని దయ్యానికి నాకు అనుబంధం కట్టవాకు. నిన్ను చూస్తే కానీ పోదంట, నీతో మాట్లాడి కానీ పోదంట, నీ మీద ఇట్లాంటివన్నీ చేయొద్దు.
నీకు బయలుపరిచిన దేవుడే దాన్ని నీ ఇంట నుండి, నీ బిడ్డల యొద్ద నుండి, నీ భర్త యొద్ద నుండి, నీ యొద్ద నుండి ఖచ్చితంగా వెళ్ళగొడతాడు. ఖచ్చితంగా వెళ్ళగొట్టిన దాకా పట్టు వదలొద్దు నాన్న, పట్టు వదలొద్దు. కూర్చో దేవుని ముందు. దేవ దర్శనం పొందేంత వరకు నీవు పట్టు విడవద్దు. ఇదంతా ఓల్డ్ వెనకటి భక్తులలో ఈ అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు కూర్చుంటున్నారు ఆ దర్శనం? దేవ దర్శనం కోసం కూర్చునేవాడు ఎవరండి? ఇప్పుడు అన్ని సెల్లు దర్శనాలు అయిపోయినాయి. ఏ దర్శనాలు? మొబైల్ దర్శనాలు ఎక్కువైపోయినాయి. ఈ దర్శనానికి అలవాటు పడ్డాడు ఆ దర్శనం కోసం కూర్చుంటాడా? నేను చెబుతున్నాను, నిజంగా నువ్వు భక్తి సాధన చేస్తే, నిజంగా నువ్వు దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలనుకుంటే ఈ లోక మాయ నుంచి బయటికి రా, ఆ మత్తు నుంచి బయటికి రా, బాగుపడతావు. దేవుని ముందు, దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత కనిపెట్టుకోవటం సాధన చేయి. ఈ అంత్య దినాల్లో చాలామంది దీన్ని కోల్పోతున్నారు. దేవుని ప్రత్యక్షతల కోసం, దేవుని ప్రసన్నత కోసం, దేవుని వాక్కు కోసం, దేవుని జవాబు కోసం, దేవుని దర్శనం కోసం, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని పర్టికులర్ అంశం కోసం గోజాడేటువంటి మొండి మనుషులు ఈ దినాల్లో తక్కువైపోయారు. దయచేసి మీరు అలాంటి వారై ఉండకండి. ఏది నిర్లక్ష్యం చేసేవారై ఉండకండి. ఆనాటి పాత తరపు భక్తిని సాధన చేయండి, అది ఒరిజినల్.